పులివెందల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఏదైతే గత 5 ఏళ్లుగా చర్చనీయాంశంగా ఉన్న రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్న అంశం వివేకానంద రెడ్డి హత్య, దానికి సంబంధించి ఈ రోజు కొన్ని ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు కొన్ని సంఘటనలు కూడా ఉదహరించారు. ఎన్నికల సమయంలో ఆల్రెడీ ప్రతిపక్షాలు దానిపైన రద్దాంతం చేస్తున్న సమయంలో ఏదైతే వాళ్ళ సోదరిమణులు సునీత కానీ షర్మిల కానీ కార్నర్ చేసి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతి బహిరంగ సభలో కానీ మీడియాలో కానీ. అసలు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలు ఎంతవరకు సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య మీద ఎన్నికల సందర్భంగా వస్తున్న ఆరోపణల మీద మొదటిసారిగా ఈరోజు తన నామినేషన్ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఇందులో మీకు కొత్త వ్యాఖ్యానాలు ఏమీ లేవు. మొదటి నుంచి ఆయన అవినాష్ రెడ్డిని డిఫెన్స్ చేస్తున్నారు. ఆయన ఆ స్టాండ్కే కట్టుబడ్డారు. అదే మాట అన్నారు, ఆయన ఏ తప్పు చేయలేదని నమ్మబట్టే టికెట్ ఇచ్చాను అని. రెండు, ఈరోజు ప్రతిపక్షాలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళ అక్క చెల్లెలకు కానీ ప్రధాన ఆయుధం వివేకానంద రెడ్డి గారి హత్య. ఇది అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన హత్య. సరే, ఆ రోజు సిబిఐ ఏమని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఆ తర్వాత వద్దండం, తర్వాత అనేక అనుమానాలకి వద్దండం. బట్ సిబిఐ అయితే దాని పని చేస్తుంది. ఇది విచారణలో ఉంది. అయితే మీకు మొదటి నుంచి వాళ్ళు సునీత కానీ షర్మిల కానీ అవినాష్ రెడ్డే చంపాడని నేరుగా చెప్తున్నాయి. కోర్టులు కూడా ఆ విషయం ప్రస్తావించొద్దని కడప కోర్టు మొన్న దాని మీద తీర్పిచ్చింది. దాని మీద వాళ్ళు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. అది మొన్న వాయిదా పడింది. ఇది పక్కన పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకే దెబ్బకి 2 పిట్టలు కాదు, ఒకే దెబ్బకి అన్ని పిట్టలకి ఒకేసారి సమాధానం చెప్పారు. అంటే ఇప్పుడు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, మీడియా అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు, అక్క చెల్లెళ్ళు, స్థానికులు అందరికీ ఒకటే చెప్పారు. ఒకటి ఆయన సూటిగా చెప్పిన పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం ఏదైతే స్క్రిప్ట్ ఇస్తుందో దాన్నే చదువుతుంది షర్మిల కానీ సునీత కానీ. వీళ్ళకి అసలు విషయాలు తెలియవు. కాంగ్రెస్ పార్టీ ఇంత మనల్ని వేధించిన తర్వాత నా తండ్రిని సిబిఐ ఛార్జ్షీట్లో దోషిగా నిందితుడిగా చేర్చిన తర్వాత ఇప్పుడు మీరెలా వాళ్ళతో పాటు ఈ పలుకులు పలుకుతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. వాస్తవాన్ని ఇక్కడ ఒకసారి పరిశీలించుకోవాలి. చాలా మంది చెప్తుంటారు సిబిఐని వద్దన్నారు, జగన్మోహన్ రెడ్డి సిబిఐని వద్దన్నారు అని. ఈ దేశంలో అత్యంత బలమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సిబిఐ, నో డౌట్. అయితే మీరు ఒకసారి సిబిఐ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి చూడాలి. సిబిఐ ఎప్పటికీ ఎన్ని కేసులు టేకప్ చేసింది, ఎన్ని వాటిని పరిష్కారం చూపించి కేసును క్లోజ్ చేసి మీకు దోషులుగా కోర్టు ముందు నిలబెట్టగలిగింది. తీసుకుంటే మీకు పక్కనున్న శ్రీలంక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కంటే మన చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంది. అయితే ఏంటంటే సిబిఐ దానికి ఏమన్నాం మనం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని పెట్టాం. బట్ అది పంజరంలో చిలకన్నారు చాలా మంది. అది వాస్తవము అవాస్తవము అవన్నీ అందరికీ తెలుసు. అయితే ఈ సిబిఐ కేసులు ఎలా ఉంటాయి, ఏ మూడ్లో నడుస్తుంటాయి, ఎవరు చెప్పు చేతుల్లో ఉంటాయి, దీన్ని ఎవరు నడుపుతారు అనే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఈ రాష్ట్రంలో ఇంకొకరికి తెలియదు ఎక్కువగా. ఎందుకంటే ఆయన బాధితుడు, నిందితుడు రెండు ఆయనే. సో ఈ రోజు వరకు ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు తేలకపోవడానికి కారణం ఏంటో ఆయనకు తెలుసు. ఆయన మీద మాత్రమే సిబిఐ కేసులు ఉండడానికి కారణం ఏంటో కూడా ఆయనకు తెలుసు. సో సిబిఐ తలుచుకుంటే ఏవైనా చేయగలదు. ఇది ఇంత వేగం తేలదు. రేపు ప్రభుత్వాలు మారితే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారన్న బలమైన ఇది ఉంది కాబట్టి, వాదన ఉంది కాబట్టి, ఆయనకు ఆ సర్కిల్ ఉంది కాబట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు రేపు దీన్ని వాళ్ళకు అనుకూలంగా పంచుకుంటారు అన్న భయం మీద సిబిఐ వద్దన్నారు. యాక్చువల్గా చిన్నాన్ని ఎవరు చంపారో తేలిపోతే ఆయనకి లాభమే. అవును, అంతే కదా. ఆయనకి ఏం పోయింది? రేపు పొద్దున అవినాష్ చంపాడని అన్నారు అనుకోండి, అవినాష్ తీసి పక్కన తోస్తారు. ఏం పోయింది? 25 మంది ఎంపీల్లో ఆయన ఒకడు ఉంటాడు అంతే. ఆయన కాకపోతే ఇంకోటి అవుతాడు. అయితే ఇప్పుడు కొత్త అంశం ఏంటంటే, అసలు బాబాయ్కి
రెండో పెళ్లి జరిగిందనే విషయము ఈ రోజు బహిరంగంగా చెప్పాడు. బాబాయ్కి రెండో పెళ్లి జరిగింది, ఒక కుమారుడు కూడా ఉన్నాడనే విషయం ఇప్పుడు ప్రకటించాడు. అది ఇంతకు ముందు ఏ సందర్భంలో కూడాను ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు. అది ఈ రోజే అది తెరపైకి తెచ్చారు. అవును, బాబాయి అసలు యాక్చువల్గా బాబాయికి భార్య, వేరే భార్య ఉంది, ఆమెతో బిడ్డలు ఉన్నారు, ఆమె ముస్లిం మైనార్టీ అనే విషయాన్ని డిస్క్లోజ్ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి కుటుంబం చాలా ప్రయత్నించింది. మీకు సునీత మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ పెట్టి, ఆయన భార్యను టార్గెట్ పెట్టి, ఇవన్నీ అవినాష్ ఆవిడకి భారతీయకి దగ్గర బంధువు కాబట్టి వీళ్ళందరూ ఆదేశాల మేరకే అవినాష్ చేయించాడు అన్న కోణంలో మాట్లాడినప్పుడు కూడా దీని వెనక ఇంకో కోణం ఉంది అని దాన్ని డిస్క్లోజ్ చేయడానికి ఎక్కడ ఇష్టపడలేదు. కానీ మొన్న మళ్ళీ ఆవిడ ఒక ప్రెస్ మీట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవన్నీ పెట్టినాక మరి బయట పెట్టక తప్పలేదు. సో దాంతో సాక్షి పత్రికలో దాన్ని ఓపెన్ చేశారు. ఇంక సాక్షిలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే ఆధారంతో మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. ట్రోలింగ్స్ ఏదైతే అమ్మాయి ఆవిడ ఉందో, ఆయన రెండో వైపు, వాళ్ళ ఇంట్లో కింద గచ్చు మీద కూర్చొని వివేక ఆయన బిడ్డతో ఆడుతున్న వీడియో మీకు సో ఆ విషయం నాకు తెలియదని సునీత తప్పించుకున్నా దాన్ని కాదనలేరు. మీకు ఈ విషయం కడప పులివిందుల్లో అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే వివేకానంద రెడ్డి రాజకీయంగా ఎప్పుడో చనిపోయాడు. ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చిన తల్లి కొడుకులు విజయం మీద వివేకానంద పోటీ చేసి ఆమెను ఓడించడానికి కంకణం కట్టుకున్నారో ఆ రోజే వివేకానంద రెడ్డి రాజకీయంగా చనిపోయాడు. సరే, వివేకం సినిమా మనం తీశారు, అందులో ఏదో వివేకానంద రెడ్డి లేకపోతే కడప, పులివెందుల అసలు ఈ నియోజకవర్గాలు లేవు, మొత్తం ఆయనే అక్కడ అని చెప్పి ఒక పెద్దరికాన్ని ఆపాదించారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయనకి చేదోడు వాదోడుగా ఉండేవాడు, ఆయన నో ప్రాబ్లం. కానీ అందులో ఎవరికి ఎటువంటి అనుమానం లేవు. కానీ ఆయన రాజకీయంగా మీరు చూడండి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని చేర్చడం కోసం ఆయన తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చి ఎమ్మెల్సీ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతి బై ఎలక్షన్లోని విజయదుందుబి మోగించుకుని వెళ్ళిపోతుంటే ఇంక ఈయన ప్రభావం ఎక్కడా లేదని చెప్పి ఆయన తీశారు. ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఆయనే నాయకుడైతే గెలిపించుకోవాలి కదా. సో ఆయనకు అవసరమై వైకాపాలో చేరాడు. అయితే మీకు వివేకం సినిమాలో అట్టుంచుట్టు ఉంటుంది నేరేషన్. సరే, అది సినిమాటిక్, అది పార్టీ ప్రమేయాలతో తీర్చింది కాబట్టి వ్యూహం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, వివేకం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సరే, సినిమా విషయం పక్కన పెడితే ఇది. అయితే ఇప్పుడు సునీత, షర్మిల మాట్లాడిన దాని మీద కడప ఓటర్లలో ఒక డిస్కషన్ స్టార్ట్ అవడం కోసం రాజశేఖర్ రెడ్డి లెగసీని కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కలిపి కూల్చేసిందని, ఆయన విగ్రహాలు పెట్టడానికి కూడా అనుమతించలేదని, ఇవన్నిటిని మరొకసారి మర్చిపోయి ఉంటారు. ఆయన చనిపోయిన మరొకసారి గుర్తు చేసినంత వరకే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత ఓటర్లకే వదిలేశారు. అక్కడ ఏం చేసినా ఎన్ని చేసినా అక్కడ కాంగ్రెస్ గెలిచే ప్రసక్తి లేదు. టీడీపీ ఆల్రెడీ ఫ్రెండ్లీ పోటీ అన్నది. మీకు 2004లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2014లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర అని ఒక పార్టీ పెట్టారు. దానికి చెప్పు గుర్తు. వాళ్ళు ఏం చేశారు, అనకాపల్లి, ఇప్పుడు మళ్ళీ ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, అనకాపల్లి సెగ్మెంట్ కి సబ్బం వారి నిల్చున్నారు. నామినేషన్ అయిపోయింది, ఈ రోజుతోని ప్రచారానికి కూడా పరిసమాప్తి అని తర్వాత ఆయన ఓపెన్ గా బయటకు వచ్చి మీరందరూ కూటమికి వేసేయండి, అప్పుడు బీజేపీను టీడీపీ కలిసి పోటీలోకి వచ్చాయి. జనసేన తెర వెనక ఉంది. 2014 బీజేపీ టీడీపీ ఓపెన్ గా దిగే వెనకనే ఆయన మద్దతు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఆయన ఓపెన్ గా చెప్పాడు, చెప్పు లేదు తొక్కలేదు, మీరు కూటమికి వేసేయండి అని. సరే, ఆయనకు వచ్చిన పోలింగ్ ఎంత, ఆయన ఓటింగ్ ఎంత సెకండరీ. అలాగా ఇప్పుడు టీడీపీ కూడా అదే చెప్తుంది, మాకు అడగరాదు, మీరు చివరిలో షర్మిలకి వేసేయండి అంటారు. అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వివేక హత్య కేసు మన రాష్ట్రంలో చర్చకి తేవడానికి ప్రతిసారి ఏవైతే ప్రధాన పత్రికలు, మీడియాలు ఉన్నాయో
ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అదే ఇది స్టేట్ అంతా మీకు రోజు మెయిన్ పేజీ ఐటమ్ అవుతుంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోవడం కూడా తప్పే, ఎక్కువ మాట్లాడినా తప్పే. ఎందుకంటే ఆయన బాబాయ్ ఎంత కాదనుకున్నా ఈ బయట ఏం జరిగింది, వాళ్ళకి కుటుంబంలో ఎన్ని కొత్తలు ఉన్నాయనే విషయం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అయితే పులివెందుల్లో కానీ కడప పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ వివేకానంద రెడ్డి గారి ప్రభావం, ఆయన హత్య ప్రభావం ఏమాత్రం ఉండదు. నేను మొన్నే ఒక సర్వే దీన్ని చూశాను, స్వయంగా వెళ్ళిన వాళ్ళు నా మిత్రులు, అక్కడ నుంచి రెగ్యులర్ నేను మానిటరింగ్లో ఉన్నాను. అక్కడ ఏంటంటే ఇది మనకు ప్రధాన పత్రికల్లో వస్తున్నంత సీన్ అక్కడ వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో లేదు. అక్కడ ఏదైతే కడప జిల్లాలో అక్కడ అంటే మీకు ఆ రాయలసీమలో ఎక్కడా కూడా అది లేదు. ఒకవేళ ఎవరైనా ఓడిపోతే దానికి కారణం వివేక హత్య కాదు, ఎవరైనా గెలిస్తే వివేకం చంపడము కాదు. ఈ రెండు ఇది ఏమాత్రం సంబంధం లేదు. అది కేవలం లైవ్ లో ఉంచి ప్రతిపక్షం వాళ్ళ ఓట్లు తెచ్చుకోవడానికి రాజకీయంగా వాళ్ళకి అవసరం వాళ్ళ పని చేస్తుంది. ఇది రాజకీయంగా వాడుకోవడానికే తప్ప ఓటింగ్ తేవడానికి కానీ అయితే ఓటింగ్ పులప్ చేయడానికి కానీ అసలు పనికిరాని ఐటమ్ అనమాట. దీన్ని ఇంకా సాగదీస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రెండో భార్యని తీసుకొచ్చేసి డయాస్ ఎక్కించేస్తాడా, అక్కడ వరకు తెచ్చుకోరు సునీత అని నేను అనుకుంటా. అసలు యాక్చువల్ గా పత్రికల్లో సాక్షులు అయితే వచ్చింది, ఏ సందర్భంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఎలాగా జరిగింది, పిల్లలు పుట్టారు, తాళి కట్టారు, అసలు వచ్చింది. మీకు ఇంతవరకు సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ వీళ్ళందరూ ఇంకా కొట్టారు, తిట్టారు, హింసించారు, మా మీద హత్యా ప్రయత్నాలు చేశారు అనేది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా తిక్కర అయితే జగన్మోహన్ రెడ్డి ఆవిడ్ని మొత్తం స్టేట్ అంతా వ్యాన్ ఎక్కించి తిప్పిస్తే మొత్తం అయిపోద్ది. అంతే. ఈ ప్రతిపక్షాలకు కూడా మాట్లాడిన మొన్న ఆవిడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకుని పేక మీదకి తెచ్చుకుంది.